వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం గ్రౌండ్లో రివైవ్ చర్చ్ వ్యవస్థాపకులు మోజెస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ మ్యూజిక్ ఫెస్ట్ ఎంతో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధు యాష్కి గౌడ్, జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, జైపాల్ రెడ్డి పాల్గొని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రివైవ్ చర్చ్ వాళ్ళు ఇలాగే ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. మ్యూజిక్ నైట్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, స్కిట్స్, డీజే ఆటలు, నృత్యాలు, లైవ్ బ్యాండ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రివైవ్ చర్చి వ్యవస్థాపకులు మోజెస్ మాట్లాడుతూ తమ ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఆ యేసు గొప్పతనాన్ని వివరిస్తూ సువార్తను అందించారు. అనంతరం ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ చైర్మన్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ రివైవ్ చర్చ్ వాళ్ళు ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని కోరారు. అనంతరం దైవ సేవకులకు బట్టల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దైవజనులు, దైవ సేవకులు, విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సరూర్ నగర్ ప్రాంతంలో రివైవ్ చర్చ్ వారు అలాగే 12 పాస్టర్స్ ఫెలోషిప్స్ కలిపి ఈ యొక్క మెగా మ్యూజిక్ ఫెస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. వేల కొలది ప్రజలు ఇక్కడికి వచ్చారు. అందరు దీవించబడ్డారు. సేవకులందరికీ కూడా వస్త్రాల బహుకరణ జరిగింది, మంచి ప్రీచింగ్ జరిగింది, మంచి మ్యూజిక్ జరిగింది. అందరూ కూడా క్రిస్మస్ సంతోషాలతో ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషం. సహకరించిన పోలీస్ వారికి, జిహెచ్ఎంసీ వారికి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఎంత బ్లెస్సింగ్ అయిందో మాకు. సో ఇట్స్ సచ్ అ బ్లెస్సింగ్ టు డూ దిస్ ప్రోగ్రామ్ హియర్ ఇన్ దిస్ ప్లేస్. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ ఈ క్రిస్మస్ మాసంలో సుఖ సంతోషాలతో ఉండాలని మా ఆశ, మా ప్రార్థన. థ్యాంక్ యూ. సో ఇది 2వ సంవత్సరం ఎల్బీ నగర్ ప్రాంతంలో దీన్ని చేయడం. ముఖ్య అతిథులుగా మధు యాష్కి గారు వచ్చారు, ఈ యొక్క ఆ ప్రాంత కాంగ్రెస్ ఇన్ఛార్జ్. అలాగే రాజశేఖర రెడ్డి గారు కార్పొరేటర్ గారు వచ్చారు. దీపక్ జాన్ గారు వచ్చారు, మైనార్టీ వెల్ఫేర్ గ్రాండ్ చైర్మన్ గారు. ఇలా నాయకులతో అలాగే సేవకులతో దగ్గరగా 600 సేవకులు ఈ ప్రాంతంలో వచ్చారు. కొన్ని వేల మంది ప్రజలు వచ్చారు. దేవుడు గొప్పగా దీన్ని దీవించాడు. సహకరించిన వారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు నామమున శుభవందనాలు. మరొకసారి మీడియా ముందు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీడియా వారికి ప్రత్యేక వందనాలు తెలుస్తున్నాం. రివైవ్ చర్చ్ ద్వారాగా మరొక సంవత్సరము ఈ క్రిస్మస్ మ్యూజిక్ ఫెస్ట్ చేయడానికి దేవుడు చూపించారు. గత సంవత్సరం మనసల్పురం ఫంక్షన్ హాల్లో చేశాము. ఈ సంవత్సరం ఈ హాల్లో దేవుని స్తోత్రం ఈ యొక్క ప్లేస్లో చేయడానికి దేవుడు కృప చూపించిన దేవుని పొందాలి. ఈ ప్లేస్ పొందడానికి చాలా కష్టపడ్డాం. చాలా విషయాలుగా మరి అనేకులు ఆటంకపరిచినా కూడా దాన్ని మేము సాధించడానికి ఈ యొక్క సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓపెన్ గ్రౌండ్లో చేయడానికి దేవుడు కృప చూపించాడు. రివైవ్ చర్చ్ ద్వారాగా అనేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అనేకులు ప్రోత్సహించారు. కాబట్టి దయచేసి మళ్ళా ప్రతి సంవత్సరం ఇలా కానీ చేయడానికి వారు అనుకుంటున్నారు. ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ప్యాలెస్ తరఫున మేము సపోర్ట్ చేశాము. ఎల్బీ నగర్ పాస్టర్ ప్యాలెస్ తరఫున ఈ యొక్క పర్మిషన్ విషయంలో కానీ, పోలీస్ పర్మిషన్ కానీ, ట్రాఫిక్ కానీ అన్ని పర్మిషన్లు ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ప్యాలెస్ బిషప్ గారి ద్వారానే అయింది. ఇది దేని మేము అది గమనించాలని కూడా తెలియజేస్తున్నాము. ఒక నెల రోజుల ముందు ప్రయత్నం చేసి ఇదంతా కూడా పర్మిషన్ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేశాం. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఈ దినం అద్భుతంగా జరిగింది. ప్రత్యేక రీతిగా మా మదనికి సుధీర్ రెడ్డి గారి సతీమణి, సుధీర్ గారు రాలేకపోయారు, సతీమణి గారు కమలా సుధీర్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత మధుయాసి గారు వచ్చారు. తర్వాత కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ గారు వచ్చారు. అలాగే దీపక్ జాన్ గారు మైనార్టీ చైర్మన్ గారు వచ్చారు. అలాగే లోకల్ చిన్న లీడర్ అయినా కూడా వచ్చారు, జైపాల్ రెడ్డి గారు వచ్చారు. వారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాము. కొంతమంది పెద్దలు వచ్చారు. ఆరాధన టీవీ ఛానల్ వారు కూడా మా మధ్యలోకి వచ్చారు. వారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాము. చాలామంది పాస్టర్లు లబ్ధి పొందారు. ప్రతి ఒక్కరికి సూట్ ఇవ్వడం జరిగింది, బట్టలు ఇవ్వడం జరిగింది. రివైవ్ చర్చ్ ఈ రీతిగా ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటూ వారికి ఎల్లప్పుడూ మేము సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ వారు కోరుకుంటున్నాం. అందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించను.